ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇవాళ ఎన్నికల ప్రచారానికి విరామం ప్రకటించారు. పార్టీ అంతర్గత సమావేశాల నేపథ్యంలో ఇవాళ ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. ఎన్నికలకు 11 రోజుల సమయం కూడా లేకపోవడంతో గెలిచే స్థానాలపైన ఎక్కువగా ఫోకస్ చేసేలాగా పార్టీ నేతలతో అయితే సమావేశం నిర్వహించనున్నారు సీఎం జగన్. ఇక గెలిచే చోట ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలని, వాటిని కైవసం చేసుకునేలాగా వ్యూహ రచనలు చేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఈ క్రమంలోనే ఇవాళ ఎన్నికల ప్రచారానికి జగన్ దూరంగా ఉంటున్నారు. రైట్గా సీఎం జగన్ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇవాళ ప్రచారానికి విరామం ప్రకటించారు. పార్టీ అంతర్గత సమావేశాల నేపథ్యంలో ఇవాళ ప్రచారానికి అయితే బ్రేక్ ఇచ్చారు. ఎన్నికలకు 11 రోజుల సమయం కూడా లేకపోవడంతో గెలిచే స్థానాలపైన ఎక్కువగా ఫోకస్ చేసేలాగా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు జగన్. అయితే గెలిచే చోట ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలని, అలాగే వాటిని కైవసం చేసుకునేలాగా వ్యూహ రచనలు కూడా చేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకైతే సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఈ క్రమంలోనే ఇవాళ ఎన్నికల ప్రచారానికైతే జగన్ దూరంగా ఉంటున్నారు. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజు అయితే జగన్ ప్రచారానికి సంబంధించి అయితే బ్రేక్ ఇవ్వడం జరిగింది. అయితే పార్టీ సమావేశాల్లో అయితే వ్యూహాలకు సంబంధించి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గెలిచే వాటికి సంబంధించి అయితే ఫోకస్ ఎక్కువగా పెట్టాలి, ఎలాంటి వ్యూహాలు చేయాలి ఏంటి అనేసి అని చెప్పి చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ జరిగినప్పటి నుంచి కూడా వీటి అభ్యర్థుల ప్రకటన కావచ్చు, అదే విధంగా మేనిఫెస్టో అంశంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా చేసేటువంటి పర్యటనలు కావచ్చు, ఇవన్నీ అంశాల్లో కూడా పూర్తి స్థాయిలో సన్నిహితమై ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా 5 సంవత్సరాల పాటు ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాన్ని ఆయన డిపిటీల ద్వారా రిలీజ్ చేయడం, ఈ బహిరంగ సభలో ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ ఉంటే ఆ బహిరంగ సభల్లోనే మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఎన్నికల దగ్గర పడిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకునే దాంట్లో భాగంగా ఇటు ప్రజల్ని కలవటమే కాకుండా భారీ బహిరంగ సభల్లో ప్రసంగించడమే కాకుండా రోడ్ షోల ద్వారా కూడా ప్రజల దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలకు దగ్గర అవుతున్నారని చెప్పుకోవచ్చు. మరో పక్క నుంచి చూస్తే 2019 నుంచి 24 వరకు కూడా పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పటికే ప్రజల్లో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లినటువంటి నేపథ్యం చూస్తున్నాం. గడపకి మన ప్రభుత్వం అంటూ కూడా అనేక ద్వారా పూర్తి స్థాయిలో ప్రజలకు తీసుకెళ్లినట్టు పరిస్థితి చూస్తాం. అంతే తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి సంబంధించి పూర్తి పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తమే కాకుండా మేనిఫెస్టో ద్వారా మరొకసారి తాను సక్సెస్ఫుల్ గా 175 నియోజకవర్గాల్లో గెలవబోతున్నాం అనే సంకేతాలను కూడా ప్రజల్లో తీసుకెళ్లేందుకు మేనిఫెస్టో రిలీజ్ అనంతరమే కూడా మరొకసారి భారీ బహిరంగ సభ ద్వారా ప్రజలు చేరువయ్యే పరిస్థితి కనిపించింది. మరొక రోజు ఏలూరుతో 3.5 ఏలూరులో జరిగినటువంటి బహిరంగ సభతో 3 రోజుల పాటు పర్యటన చేశారు రాష్ట్రం మొత్తం కూడా. కాకుండా ఈ రోజు నాయకులు ఎవరైనా ప్రాంతాల్లో ఎక్కడైతే వెనకబడిన వెనకబడిన పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి వాకులు ఉన్న పరిస్థితులు కానీ క్యాడర్ ని సమావేశం చేయడం కానీ బూత్ మేనేజ్మెంట్ చేయడం ఎన్ని అంశాలను కూడా పరిశీలించడానికి సమావేశం కానున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ ప్రాంతాల్లో అయితే మీటింగ్ బహిరంగ సభలు జరిగినాయో ఆ నేతలందరితో కూడా సమావేశం అవడం, బూత్ మేనేజ్మెంట్ గురించి చర్చలు జరపడం, కార్యకర్తలను ఎలా సమావేశం చేయాలో ఎన్ని అంశాల మీద మాట్లాడేటువంటి సమావేశం అవుతారు. తర్వాత అనంతరం రేపు ఉదయం నుంచి కూడా తిరిగి షెడ్యూల్ ప్రారంభమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.